తిరుపతి తిరుమలలో హైటెన్షన్ నెలకొంది. జగన్ పర్యటన నేపథ్యంలో తిరుమలలో ఆంక్షలు విధించారు. అర్ధరాత్రి నుంచి తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. జగన్ రాకతో సీమ జిల్లాల నుంచి తిరుపతికి వైసీపీ శ్రేణులు తరలిరానున్నాయి. వైసీపీ నేతలను వెళ్లకుండా పోలీసులు కట్టడి చేస్తున్నారు. ఇక కడప సరిహద్దులో భారీగా పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. తిరుపతి జిల్లాలో పోలీస్ యాక్ట్ 30 విధించారు. ఇక నిరసనలు, ర్యాలీలు, సభలకు ముందస్తు అనుమతి తప్పనిసరి అంటున్నారు జిల్లా ఎస్పీ. ఇప్పటికే లడ్డూ వివాదంపై పొలిటికల్ హిట్ కొనసాగుతుంది. ఇటు కూటమి ఆరోపణలకు కౌంటర్గా జగన్ తిరుమల టూర్ చేస్తున్నారు. ముందు జాగ్రత్తగా ఆంక్షలను అమల్లోకి తెచ్చింది ప్రభుత్వం. ఇవాళ సాయంత్రం తిరుమలకు చేరుకోనున్నారు జగన్. రేపు శ్రీవారిని దర్శించుకునేలా ప్రణాళికలు రూపొందించారు. ఈ నేపథ్యంలో జగన్ టూర్ నేపథ్యంలో భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే వైసీపీ శ్రేణులు తిరుమల చేరుకునే ప్రయత్నం చేసిన అయితే ఎక్కడికక్కడ పోలీసులు వారిని అడ్డుకుంటున్న పరిస్థితి కనబడుతోంది. లడ్డూ వివాదంపై పొలిటికల్ హీట్ కొనసాగుతున్న నేపథ్యంలో తిరుపతి జిల్లాలో పోలీస్ యాక్ట్ 30 విధించినట్టుగా తెలుస్తోంది. నిరసనలు, ర్యాలీలు, సభలకు ముందస్తు అనుమతి తప్పనిసరి అంటున్నారు జిల్లా ఎస్పీ. మరోవైపు కడప సరిహద్దుల్లో భారీగా పోలీసుల తనిఖీలు జరుగుతున్నాయి. జగన్ రాకతో సీమ జిల్లాల నుంచి తిరుపతికి వైసీపీ శ్రేణులు భారీగా తరలివస్తాయన్న నేపథ్యంలో వైసీపీ నేతలను పోలీసులు కట్టడి చేస్తున్నారు. ఇటు కడప సరిహద్దులో భారీగా పోలీసులు తనిఖీ చేస్తున్నారు. మా కరెస్పాండెంట్ కిషోర్ జైన్ అవుతున్నారు. కిషోర్, ముఖ్యంగా కడప సరిహద్దుల్లో భారీగా పోలీసులు తనిఖీలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక జగన్ పర్యటన నేపథ్యంలో ఎట్లాంటి ఆంక్షలు కొనసాగుతున్నాయి? తిరుమలలో హైటెన్షన్ వాతావరణమే ఈరోజు సాయంత్రం తిరుమలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుతున్నారు. ఈ క్రమంలో కూడా ఇక్కడ నిరసన వ్యక్తం చేశారు. భావనతో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తిరుపతి జిల్లా వ్యాప్తంగా కూడా 30 యాక్ట్ అమల్లోకి తెచ్చింది. అందులో భాగంగానే ఏదైతే సభలు, సమావేశాలు, అదేవిధంగా నిషేధం అంటూ కూడా ర్యాలీలు కూడా నిషేధం అంటూ 10 మంది గురించున్నా కూడా చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేస్తున్నట్లయితే ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఈరోజు సాయంత్రం జగన్ చేరుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూడా అటు కడప జిల్లాతో పాటు అన్నమయ్య జిల్లా, అదేవిధంగా తిరుపతి, చిత్తూరు, తర్వాత నెల్లూరు వంటి ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు తిరుపతికి చేరుకునే అవకాశాలు లేకపోలేనటువంటి భావన అటు వ్యక్తమవుతున్న పరిస్థితి. ఆ నేపథ్యంలోనే ఇప్పటికే జిల్లా పోలీసు అధికారులు కూడా ఇప్పటికే అప్రమత్తమయ్యారు. అందులో భాగంగానే ఎక్కడికక్కడ సరిహద్దు ప్రాంతాలు కావచ్చు, అదేవిధంగా ఒంటిమిట్ట, రాజంపేట, రైల్వే రోడ్డు, అదేవిధంగా అన్నమయ్య జిల్లా నుంచి అటు అదేవిధంగా ఏదైతే వైసీపీ శ్రేణులు ఎవరు కూడా అటు తిరుపతికి చేరుకోకుండా కట్టడి చేసేందుకు కూడా తీవ్రమైన ప్రయత్నాలు కొనసాగిస్తారు. మరోవైపు ఈ రోజు అర్ధరాత్రి నుంచి కూడా పోలీసులు ఏదైతే ఒంటిమిట్ట పరిసర ప్రాంతం కావచ్చు, అదేవిధంగా రాజంపేట పరిసర ప్రాంతాల్లో కూడా రహదారుల పైన కూడా నిలబడిపోయి వాళ్ళంతా కూడా పూర్తిగా వాహనాలు క్షుణ్ణంగా తనిఖీ చేసి ఆ తర్వాత ఎవరు ఎందుకు వెళ్తున్నారు ఏంటంటే విషయాన్ని కూడా అటు పూర్తి స్థాయిలో అటు తెలిసిన తర్వాత అనుమతిస్తున్నారు. ఆ తర్వాత ఎవరైతే వైసీపీ శ్రేణులు ఏదైనా అనుమానం కలిగినా కూడా వారందరినీ కూడా కట్టడి చేసేందుకు కూడా అక్కడికక్కడ వ్యవహరించే ప్రయత్నాలు కూడా కొనసాగిస్తున్నారు. మరోవైపు ఏదైతే మాజీ సీఎం సొంత జిల్లా కడప జిల్లా కావడంతో కడప జిల్లా నుంచి కూడా అటు పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు వెళ్లాలనేటువంటి భావన కూడా వ్యక్తం చేశారు. ఆ క్రమంలోనే అటు ఇప్పటికే పోలీసులకు కూడా ముందస్తు సమాచారం అందింది. ఏదైతే మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా అయినటువంటి కడప జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులతో పాటు కూడా పెద్ద ఎత్తున అవకాశం లేకపోయినటువంటి భావన లడ్డు మహాప్రసాదం ఈ అంశం పైన కూడా అటు వివాదం ముదిరి పాకాన పడినటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలోనే హిందూ సంఘాలు కూడా అటు జగన్మోహన్ రెడ్డిపై మండిపడుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఏదైతే హిందూ సంఘాలు ఇప్పటికే డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే తిరుమలకు అడుగు పెట్టిస్తాం, లేదంటే అడ్డుకుంటాం అన్నటువంటి భావన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో అలిపిరి వద్ద కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకునే అవకాశాలు లేకపోలేదు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి తిరుపతిలో అడుగు పెట్టగానే అక్కడ కొంత హైటెన్షన్ వాతావరణమే కనిపిస్తున్నటువంటి భావనలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఆయన అక్కడికి చేరుకోగానే హిందూ సంఘాలు కూడా అడ్డుకునే అవకాశాలు లేకపోయినటువంటి, అదేవిధంగా కూటమి నేతలు కూడా ఏదైతే డిక్లరేషన్ గతంలో కూడా తిరుమల సందర్శించిన సందర్భాల్లో ఆయన డిక్లరేషన్ ఎక్కడ ఇవ్వలేదు. ఆ డిక్లరేషన్ ఇవ్వని నేపథ్యంలో కూడా డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత ఆయన తిరుమల అడుగు పెట్టాలన్నటువంటి భావన కూడా అటు హిందూ సంఘాలు వ్యక్తం చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని అడ్డుకుంటామని కూడా ఒక రకంగా హిందూ సంఘాల హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలోనే అటు పోలీసులు కూడా అప్రమత్తం కావడం జరిగింది. ఇప్పటికే ఏదైతే తిరుపతి పట్టణం అంతా కూడా పోలీసుల మయంగానే మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే
అక్కడికి ఏదైతే హిందూ సంఘాలు కావచ్చు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి చేరుకున్న వెంటనే కూడా అడ్డుకునే పరిస్థితి లేకపోలేనటువంటి భావనతో కూడా ఇప్పటికే అటు జిల్లా పోలీస్ అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. అందులో భాగంగానే ఎక్కడికెక్కడ తనిఖీలు చేస్తూ ఏదైతే వైసీపీ శ్రేణులు ఎక్కడికి కట్టడి చేసింది, ఎక్కడి వారిని అక్కడ కట్టడి చేసింది కూడా తీవ్రమైన ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. మరోవైపు వైసీపీ నేతల ఇళ్లలో కూడా చేరుకొని వారిని ఎక్కడికి వెళ్తున్నారు ఏంటన్న విషయం ఆరా తీయడంతో పాటు హౌస్ అరెస్ట్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. ఏది ఏమన్నప్పటికీ కూడా ఈ రోజు సాయంత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుపతికి చేరుకుంటారు. తిరుపతికి చేరుకున్న అనంతరం కాలినడకన తిరుమలకు చేరుకుంటారు. తిరుమలకు చేరుకున్నటువంటి నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొనే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ క్రమంలోనే అటు నిలువరించేందుకు కూడా పూర్తి స్థాయిలో ప్రయత్నాలు కొనసాగుతుంటే మరోవైపు వైసీపీ శ్రేణులు ఎవరైనా కావచ్చు, అదేవిధంగా వైసీపీకి సంబంధించిన కీలక నేతలు, ఎమ్మెల్యేలు కావచ్చు, వీరంతా కూడా ఇప్పటికే తిరుపతికి చేరుకోవాలన్నటువంటి పిలుపునివ్వడంతో కూడా అటు పెద్ద ఎత్తున జన సమీకరణ, అదేవిధంగా వైసీపీ శ్రేణులు చేరుకునే అవకాశాలు ఉండడంతో కూడా అటు జిల్లా వ్యాప్తంగా కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. కడప జిల్లా కావచ్చు, అదేవిధంగా అనంతపురం, చిత్తూరు జిల్లా వంటి ప్రాంతాల్లో కూడా అటు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. మరోవైపు కర్నూలు జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున వైఎస్ అభిమానులు, అదేవిధంగా వైసీపీ శ్రేణులు తిరుపతికి వస్తారన్నటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. ఆ క్రమంలోనే ఆయా జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో కూడా పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేసి ఏదైతే వైసీపీ నేతలను కట్టడి చేసేందుకు తీవ్రమైన ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అయితే మరోవైపు తిరుపతిలో మాత్రం ఇప్పటికి కూడా హైటెన్షన్ వాతావరణమే కొనసాగుతుందని చెప్పవచ్చు. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ కిషోర్. తిరుపతి, తిరుమలలో అయితే హైటెన్షన్ కొనసాగుతుంది. జగన్ పర్యటన నేపథ్యంలో తిరుమలలో ఆంక్షలు విధించారు. అర్ధరాత్రి నుంచి తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. జగన్ రాకతో సీమ జిల్లాల నుంచి తిరుపతికి వైసీపీ శ్రేణులు రానున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలను వెళ్లకుండా పోలీసులు కట్టడి చేస్తున్నారు. మరోవైపు ఇటు తిరుమల, తిరుపతిలో హిందూ సంఘాలు, బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జగన్ తిరుపతి వస్తారన్న వార్తల నేపథ్యంలో ఒక్కసారిగా వీళ్ళంతా కూడా అలర్ట్ అయ్యారు. జగన్ రాకను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తున్నారు. జగన్ రాకను ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటామంటున్నారు. తిరుమలలో జగన్ను కాలు పెట్టనీయమంటున్నారు స్థానిక బీజేపీ నేతలు, అలాగే హిందూ సంఘాల నేతలు. ఈ నేపథ్యంలో తిరుమలలో భారీగా పోలీసు ఆంక్షలు విధించిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇటు బీజేపీ నేతలు, స్థానిక హిందూ సంఘాలు ఏమంటున్నాయో ఒకసారి చూద్దాం. హిందూ ప్రపంచవ్యాప్తంగా హిందూ దేవాలయంగా పేరుంటి తిరుమల శ్రీవారి ఆలయాన్ని దర్శించుకునేందుకు అన్య మతస్థులు ఎవరు వచ్చినా కూడా డిక్లరేషన్ ఇవ్వాలన్నది ఒక సాంప్రదాయం. ఆ డిక్లరేషన్ వ్యవహారంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇస్తారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. దాని మేరకు ఇవాళ టీటీడీ అధికారులని బీజేపీ నాయకులు కలిశారు. వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఇవాళ మీరు టీటీడీ ఈవోని కలిశారు, ఏమని రిక్వెస్ట్ చేశారు? జగన్మోహన్ రెడ్డి ఒక అన్యమతస్థుడు, క్రైస్తవ మతాన్ని ఆరాధించేటువంటి వ్యక్తి. ఎవరైనప్పటికీ అన్యమతస్థులు శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేస్తే దర్శనానికి వెళ్లే ముందు ఇక్కడ ఉన్నటువంటి టీటీడీ యాక్ట్ 30 ప్రకారం, రూల్ నెంబర్ 136 ప్రకారం నమ్మకం ఉందని చెప్పి, విశ్వాసాలపైన నమ్మకం ఉందని చెప్పి డిక్లరేషన్ ఇవ్వాలి. ఆ రకమైనటువంటి డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళాలన్నటువంటి డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఆ రకంగా బలవంతంగా కానీ వెళ్లే ప్రయత్నం చేస్తే భక్తులతో కలిసి బీజేపీ వారి యొక్క పర్యటనను అలిపిరి వద్దే అడ్డుకుంటామని చెప్పి హెచ్చరిస్తూ ఆ రకంగా డిక్లరేషన్ కోరిన తర్వాత దర్శనానికి అనుమతించమని మేము టీటీడీ ఈవో గారికి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవాళ ఇవ్వడం జరిగింది. ఈవో గారు ఏమైనా రెస్పాండ్ అయ్యారండి? ఈవో గారు కూడా చట్టపరంగా మేము చర్యలు తీసుకుంటాము, ఎలా అయితే యాక్ట్లో ఉందో ఆ రకంగా అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తామని వారు చెప్పడం జరిగింది. సార్, మీరు ఇవాళ అంటే అన్య మతస్థులు తిరుమలకి రావడం, డిక్లరేషన్ ఇవ్వడం ఆనవాయితీకి వస్తుంది. మాజీ సీఎం వ్యవహార శైలి ఎలా ఉందని భావించారు? ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ప్రస్తుత ఎమ్మెల్యేగా రాజ్యాంగం పైన ప్రమాణం చేసి తాను రాజ్యాంగాన్ని పాటిస్తానని చెప్పినటువంటి వ్యక్తి, ప్రస్తుతం రాజ్యాంగం ప్రకారం ఉన్నటువంటి మన హిందూ ఎండోమెంట్ యాక్టులో ఉన్నటువంటి అధికరణ 136, 137ను పాటించవలసిందిగా జగన్మోహన్ రెడ్డిని కోరుతున్నాం. ఎందుకంటే అన్య మతస్థులు ఎవరైనా హిందూ ప్రార్థనాలయాలకు వెళ్లాలంటే డిక్లరేషన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత వాళ్ళపైన ఉంది. కాబట్టి చట్టంలో పొందుపడినటువంటి వాటిని ఖచ్చితంగా పాటించమని డిమాండ్ చేస్తున్నాం. అంతే తప్ప వారిని రావద్దని కానీ వారిని అడ్డుకునేటువంటి పరిస్థితి కానీ కాదు. వారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతనే, డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతనే తిరుమలకు వెళ్ళాలని డిమాండ్ చేస్తున్నాం. అది కూడా అలిపిరి వద్దనే డిక్లరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు వస్తున్నటువంటి విషయం ఏమంటే లడ్డూ వివాదంలో ఇంకా రెచ్చగొట్టడానికి వస్తున్నారా తప్ప ఈ యొక్క ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి కాదనేటువంటి హిందువులు భావిస్తున్నారు. మీరు డిక్లేర్ చేయండి, నేను ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి వస్తున్నానని చెప్పి మీరు ప్రాయశ్చిత్తం కోసం అయితే మేము దర్శనానికి అనుమతిస్తాము, అంతేకాకుండా డిక్లరేషన్ కూడా ఇవ్వండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. సార్, ఇవాళ అంటే ఇదివరలో కూడా ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు కూడా డిక్లరేషన్ ఇవ్వలేదు, ఈ రోజు ఇవ్వాలని మీరు స్పెసిఫిక్గా డిమాండ్ చేయడం ఎలా? గతంలో ఉన్నటువంటి అధికారము తానేదే కాబట్టి చట్టాన్ని పట్టించుకోకుండా విచక్షణ రహితంగా వ్యవహరించిన దానికి ఈరోజు 11 సభ్యత్వాలు ఫలితం వహిస్తున్నాడు.
కాబట్టి చట్టాన్ని గౌరవించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి ఉంది. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రికి కానీ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి చట్టాన్ని గౌరవించాల్సిన బాధ్యత ఇప్పుడైనా నేర్చుకోమని చెప్పి చెప్తున్నాం. అలాగే బీజేపీ నాయకులు సత్వరం ఇవాళ ప్రధానంగా డిక్లరేషన్ ఇచ్చి అనేక అనంతరం తిరుమలకు వెళ్ళాలని చెప్పేసి పేర్కొంటున్నారు. సార్, ఇవాళ మీరు సీఎం గారిని ఎలా ప్రవర్తించారు? ఈసారి ఈవో గారికి ఏమైనా విజ్ఞాపన పత్రాలు ఇచ్చారు? ఈరోజు ఈవో గారికి భారతీయ జనతా పార్టీ టీటీడీలో ఉన్నటువంటి నియమ నిబంధనలు పాటించాలి. అన్యమతస్తులు ఎవరు వచ్చినా సరే సంతకం తీసుకోవాలి. ఖచ్చితంగా సంతకం లేకపోతే వాళ్ళని అనుమతించద్దు. అది కూడా అలిపిరి దగ్గర సంతకం తీసుకోండి అని చెప్పి భారతీయ జనతా పార్టీ ఈవో గారిని కోరడం జరిగింది. ఒకవేళ వారు కానీ అలిపిరి దగ్గర సంతకం పెట్టకపోతే భారతీయ జనతా పార్టీ అడ్డుకుంటుందని చెప్పి కూడా నేను వారిని కోరడం జరిగింది. జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం, రేపు కానీ నువ్వు కానీ సంతకం పెట్టకపోతే ఈ గరుత్మంతుడి సాక్షిగా చెప్తున్నాం, అందరూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ గరుత్మంతుడి విగ్రహం దగ్గర గరుడుల వాలి నిన్ను అడ్డుకుంటామని చెప్పి జగన్మోహన్ రెడ్డిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా హెచ్చరిస్తూ రేపు జరగబో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. మీరు మా హిందూ సాంప్రదాయాన్ని గౌరవించి సంతకం చేయండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే ఇదివరకు ఎప్పుడు చేయలేదు, ఇప్పుడు చేయమని చెప్పి ప్రధానంగా బీజేపీ డిమాండ్ చేయడం ఏమైనా కారణం ఏంటండి? గతంలో వారు వచ్చినప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది, మమ్మల్ని అందరినీ హౌస్ అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఆ రోజు అధికారంలో ఉన్నారు కాబట్టి వారి ఆటలు ఇప్పుడైతే సాగే ప్రసక్తే లేదు. అంటే మాజీ సీఎం ఇవాళ రేపు పర్యటన నేపథ్యంలో డిక్లరేషన్ ఇవ్వాలి, లేకుంటే అడ్డుకుంటామని చెప్పేసి స్పెసిఫిక్గా బీజేపీ నాయకులు అయితే స్పష్టం చేస్తున్నారు. ఆ దిశగానే ఇవాళ ఈవోని కలిసి సైతం ఈవోకి విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. వీడియో జర్నలిస్ట్ సాయితో రవి, RTV తిరుపతి. తిరుమల శ్రీవారి క్షేత్రానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. అన్య మతస్థులు సైతం తిరుమలకు వచ్చి స్వామివారి సన్నిధిని దర్శించుకుంటున్నారు. అయితే అలాంటి పరిస్థితి లేకుండా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని తిరుపతికి రావద్దు అని చెప్పేసి స్వామీజీలందరూ కూడా ఇవాళ గరుడ సర్కిల్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి మరింత సమాచారం తెలుసు. సార్, ఇవాళ గరుడ సర్కిల్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నారు. మాజీ సీఎంని ఎందుకు వద్దంటున్నారు? గో బ్యాక్ అని ఎందుకు చెప్తున్నారు? స్వామి, ఎవరు వచ్చినా మాకు అభ్యంతరం లేదు, కానీ కోట్లాది మంది హిందువుల మనోభావాలు వెంకటేశ్వర స్వామి తాలూకా పరమ పవిత్రమైన ప్రసాదం. ఆ ప్రసాదం ఇంట్లో ఉంటే వెంకటేశ్వర స్వామి ఉండేటట్టుగా భావిస్తాం. అలాంటి ప్రసాదాన్ని నాశనం చేశారు, కల్తీ చేశారు, స్వామివారికి అపచారం చేశారు. ఇంతకంటే ఘోర అపచారం లేదు. అలాంటి అపచారం చేసిన మీ ప్రభుత్వం, అధినేతగా ఉన్న మీరు ఏ మోకం పెట్టుకుని వస్తారు తిరుమల? గత 5 ఏళ్లలో తిరుమల క్షేత్రాన్ని వ్యాపార కేంద్రంగా మార్చారు కదా. లడ్డూల వ్యాపారం, దర్శనాల వ్యాపారం, గదుల వ్యాపారం, టిక్కెట్ల వ్యాపారం, మొత్తం వ్యాపార భాగవతంగా మార్చారు కదా. 250 ఆలయాల మీద దాడులు జరిగితే, రామతీర్థంలో రాముడి శిరస్సు ఖండిస్తే ఎప్పుడైనా మీరు మాట్లాడారా? ప్రెస్ మీట్ పెట్టారా? మీ హోంమంత్రి కానీ మీ మంత్రులు కానీ మాట్లాడారా? ఈరోజు మీకు తిరుమల గుర్తొచ్చిందా? మా హిందువుల మనోభావాలతో గాయపరిచి, మా హిందువులు కించపరిచి, మా హిందుత్వాన్ని కాలరాసి మమ్మల్ని కించపరిచిన మీరు ఎలాగొస్తారు తిరుమల? మీకు ఏ అర్హత ఉన్నది తిరుమల రావడానికి? ఎట్టి పరిస్థితులు అంగీకరించేది లేదు. మా బాడీల మీద మీరు వెళ్ళాలి, మీ వాహనాలు. ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని రానేమో, అడ్డుకుంటాం మేము. ఎట్టి పరిస్థితులు రానేమో. హిందూ ధర్మాన్ని, హిందుత్వాన్ని కించపరిచే మీలాంటి వారికి ఎట్టి పరిస్థితుల్లో తిరుమలలో అడుగుపెట్టే అర్హత లేదు. మీకు ఎటువంటి అర్హత లేదు. దయచేసి వెనక్కి వెళ్ళిపోవాలి తప్ప, ముందుకొస్తే తప్ప హిందూ సమాజం చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేదని హెచ్చరిస్తున్నామండి మేము. అలాగే విహెచ్పి నాయకులు సైతం ఇవాళ నిరసన వ్యక్తం చేస్తున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఇవాళ జగన్మోహన్ రెడ్డి పర్యటన ఎందుకు అడ్డుకుంటున్నారు? గో బ్యాక్ అని ఎందుకు నినాదిస్తున్నారు? అందరికి కూడా తెలుసు, మొన్నటికి మొన్న యావత్తు హిందూ సమాజం కుంగిపోయింది. అందరూ బాధలతో ఉండే టైంలో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు హిందూ సమాజం. పవిత్రమైన లడ్డూ ప్రసాదంలో ఏదైతే పంది కొవ్వు కానీ, ఎద్దు మాంసం కానీ, లేకపోతే చేప నూనె కానీ ఇవన్నీ కలిపినాయి. ఇవన్నీ కూడా ల్యాబ్ రిపోర్ట్లో ఆధారాలు వచ్చింది. నిన్నే ఈస్ట్ పోలీస్ స్టేషన్లో FIR కూడా AR డైరీ మీద నమోదు చేశారు. ఇవంతా కుట్రకి కారకులు ముఖ్యమంత్రి అయితే కానీ, చైర్మన్లు అయితేనే ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి సమయంలో తిరుమలకి రాజకీయం చేసేదానికి, లేదా కోడికత్తిలాగా ఇంకొక ట్రిక్ చేసేదానికో, ప్రశాంతమైన తిరుమలలో అలజడి సృష్టించేదానికో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. ఆయన పక్కా క్రైస్తవుడు, ఆ విషయం అందరూ తెలుసు. ఆయన హిందువు అంటే మేము ఈరోజు అలో చేసి ఉంటాం. ఆయన హిందువు కాదు, ఆయన క్రైస్తవుడు. నిత్యం బైబిల్ చదువుతానని ఎన్నో వీడియోల్లో కూడా చెప్పడం జరిగింది. అలాంటి వ్యక్తి ఈరోజు తిరుమలకి రాకూడదు అనేసి మేము అడగడంలో ఎటువంటి తప్పు లేదు. ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా మేము ఒకటే చేస్తాం, ప్రశాంతమైన తిరుపతిలో దయచేసి అల్లజడి సృష్టించేటువంటి వ్యక్తుల్ని రానియద్దండి. అతను ఒక క్రైస్తవుడు, డిక్లరేషన్ ఇచ్చి దానికి కూడా మేము అంగీకరించము. ఈరోజు కోట్లాది మంది హిందువుల మనసులను గాయపరిచి, బాధపడే విధంగా, కుంగిపోయే విధంగా చేస్తే ఇప్పుడు మళ్ళీ అలాంటి వ్యక్తి మళ్ళీ వస్తానంటే మేము ఎలా రానిస్తాం?
ఈరోజు వస్తే మాత్రం ఖచ్చితంగా కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి. ప్రతిరోజు కొండ మీద 1,00,000 మంది భక్తులు ఉంటారు. ఆ 1,00,000 మంది భక్తుల్లో 100 మంది మాలాంటోళ్ళు ఉండి అతన్ని కొట్టి లేదా అతనే సృష్టించి కోడికత్తిలాగా అతనే గీకించుకొని ఏమన్నా చేస్తాడు. మళ్ళీ ఆ నింద వచ్చేసి టీడీపీ ప్రభుత్వం మీద వేస్తాడు. ఇది వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య కాబట్టి దయచేసి అలాంటి వ్యక్తులను రానిద్దండి. రానిస్తే మాత్రం మా సవాల్ మీద పోవాల్సిందే అనేసి కూడా తెలియజేస్తున్నాం. ఇది ఇవాళ రాష్ట్రంలో మరోమారు తిరుమలలో అల్లజడి సృష్టించేందుకు జగన్మోహన్ రెడ్డి పథకం పన్నారు. ఆ పథకంలో భాగంగానే రేపు తిరుమల వస్తున్నారని చెప్పేసి పేర్కొంటున్నారు. కాబట్టి ప్రశాంతమైన తిరుమల వాతావరణాన్ని ప్రశాంతత నెలకొల్పాలంటే తిరుమలకు జగన్ పర్యటన రావద్దని చెప్పేసి పదే పదే సాధు పొంగవులు అలాగే విహెచ్పి నాయకులు సైతం విజ్ఞప్తి చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సాయితో రవి, RTV, తిరుపతి.